రాష్ట్ర వ్యాప్తంగా డిగ్రీ కళాశాలల్లో గెస్టు లెక్చరర్లుగా పనిచేస్తున్న 1600 మందికి న్యాయమైన డిమాండ్లను సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తానని తెలంగాణ జనసమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర డిగ్రీ గెస్టు లెక్చరర్ల అసోసియేషన్ ఆధ్వర్యంలో అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ ఈశ్వర్ లాల్ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన కోదండరాం మాట్లాడుతూ ప్రస్తుతం పనిచేస్తున్న డిగ్రీ గెస్టు లెక్చరర్లందరినీ ఆటో రెన్యువల్ సర్వీస్ కంటిన్యూ చేయాల్సిన అంశాన్ని ప్రభుత్వంతో చర్చిస్తామన్నారు. అతి తక్కువ వేతనాలతో విద్య బోధన చేస్తున్న డిగ్రీ గెస్టు లెక్చరర్ల న్యాయమైన డిమాండ్లను సీఎం సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి సీఎం ఎన్నికలైన తర్వాత అమలు కృషి చేస్తామన్నారు. అనేది వాళ్ళ చేతుల్లో ఉంటుంది కాబట్టి మనం చేయాలి. అదేవిధంగా వాళ్ళకు బేసిక్ పేమెంట్ ఏదైతే మనము మీ కాంగ్రెస్ గవర్నమెంట్ వాళ్ళు వాళ్ళ యొక్క మెయిన్ ఏదైతే అమౌంట్ ఉంటుందో అది కూడా ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసి అందరికి ఇక్కడ ఉన్నటువంటి గెస్ట్ విధంగా ప్రతి ఒక్కరు గెస్ట్ లెక్చరర్లు ప్రతి ఒక్కరు ప్రభుత్వ విద్యా విధానం విద్యా వ్యవస్థ గెస్ట్ లెక్చరర్ల అసోసియేషన్ న్యాయమైన డిమాండ్లను వెంటనే ఉద్యోగ భద్రత ఉద్యోగ భద్రత రైట్.